లగచర్ల రైతులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ చెక్కుల్ని అందజేశారు. రైతుల త్యాగం మరవలేనిది, అందుకే గౌరవంగా సన్మానం చేసి చెక్కులిచ్చామని చెప్పారు. దాడి జరిగిన రోజు వేసుకున్న చొక్కానే ఈ రోజు వేసుకుని అదే లగచర్ల గ్రామ రైతులకు చెక్కులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఎంత సార్ ఒకసారి చెప్పండి. 20 లక్షల పరిహారంతో పాటు ఫ్లాట్లు, ఇండ్లు, ఉద్యోగం ఇవ్వటం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 22 మంది రైతులకు చెందిన 31 ఎకరాల 5 గుంటల భూమికి 6,37 లక్షల పరిహారం అందజేశారు. పరిహారంతో పాటు భూములిచ్చిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. రైతులకు పరిహారంతో పాటు 150 గజాల ఫ్లాట్ కూడా ఇస్తున్నాం, అది కూడా బంగారం కాబోతుందన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. ఆ రోజు కూడా మనము పోయేది వాళ్ళకి చెప్పడానికి దట్ మీ ఆలోచన ఏంటి. గవర్నమెంట్ ఎప్పుడైనా బ్లాక్లో పని చేయదు, మనము డైలాగ్ తోటిని ఉంటాము. డెమోక్రసీలో ఎప్పుడైనా మనము వినాలి, మనము మాట్లాడాలి, మన ప్రజలు కూడా వినాలి, మాట్లాడాలి, అప్పుడు ముందు పోతుంది. వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండకూడదు. ఆ రోజుకి ఏం భావించాలి, ఎట్లా భావించాలి నేను చెప్పుకోలేను, కానీ మనము ఆ రోజు పోయేది కూడా ఊరు దూరంలో పోయాము. ఒక మంచి వచ్చి మా ఊరికి రండి రండి రండి. యాజ్ అ కలెక్టర్గా నా జాబ్ అది. ఎవరైనా వస్తే నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను నా ఇంటికి మీకు ఛాయ్ కోసం పిలిచినప్పుడు మీకు సత్కారం, శిష్టాచారం ఇచ్చినే పంపాలి. కానీ అదురు ఏది జరిగింది నేను దాంట్లో ఇంకా చెప్పాల్సిన అనుకోలేదు. ఈ షర్ట్ వేసుకొని పోయాను, ఈ షర్ట్ తోటి మళ్ళీ వాళ్ళతోటి భాగస్వామ్యం అయి నేను ఈరోజు ప్రోగ్రామ్ చేశాను. సన్మానం చేయాలని ఎందుకు అనుకున్నారు రైతులకు స్పెషల్గా? వారు ఇప్పుడు త్యాగం చేశారు కదా. నాకు ఒక పెన్సిల్ కూడా పోతే నాకు బాధంని ఉంటుంది. ఇప్పుడు గౌరవంగా మనము రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి, ఇది ఒక తెలంగాణ కల్చర్ని, షాల్ ఎప్పుడైనా కప్తాము మనము. వారు భాగస్వామ్యం అయినందుకు మనము అది ఒక చిన్న సత్కారంతో మనము